అమ్మ అయితే ఈ పితృపక్షాల్లో చతుర్దశికి ఉన్న విశిష్టత ఏంటి? ఆ రోజు ఎప్పుడుంది? ఆ రోజు ఏం చేయాలంటారు? పితృపక్షాల్లో వచ్చేటువంటి చతుర్దశి చాలా విశిష్టమైనటువంటిది. దానికి ఏం చెప్తారంటే శస్త్రహత చతుర్దశి అంటూ ఉంటారు. అంటే శస్త్రాస్త్రాల వలన ఎవరైనా మరణించి ఉంటే వారికి ఆ రోజు చెయ్యాలి అని. మామూలుగా ఏమిటంటే తిథి ఏ రోజో అంటే మామూలుగా ఎప్పుడైనా సంవత్సరంలోని ఏ మాసంలో ఏదో ఒక తిథిలో పోతే ఈ 15 రోజుల్లో వచ్చే తిథిలో పెట్టమని చెప్పుకున్నాం. ఇటు ఎవరైనా చతుర్దశి రోజు చనిపోయి ఉంటే వాళ్ళకి పితృపక్షాల్లో చతుర్దశి రోజు పెట్టకూడదు. మరేదైనా ఒక తిథి రోజు పెట్టుకోవచ్చు. అంటే చతుర్దశి రోజు ఎవరికి పెట్టాలి? ఆ రోజు ఎందుకు నిషేధం? అంటే మామూలు వాళ్ళకి ఆ రోజు కాకుండా శస్త్రాస్త్రాలతో అంటే చచ్చిన వాళ్ళకి అంటే యాక్సిడెంట్ వలన. శస్త్రాస్త్రాలు అంటే బాణం వేసి చంపడం అనేటువంటి అర్థం ఇక్కడ కాదు. ఎవరైనా హత్య చేయబడినా, ఆత్మహత్య చేసుకున్న, యాక్సిడెంట్లో పోయినా, అంటే బలవన్ మరణం, మామూలు సహజమైనటువంటి మరణం కాకుండా మరణించి ఉంటే ఆనాటి వాళ్ళందరికీ ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి చతుర్దశి రోజు వాళ్ళకి శ్రాద్ధం పిండ ప్రదానం చేయాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందరూ హత్య చేయబడాలని లేదు, అందరూ ఆత్మహత్య చేసుకోవాలని లేదు. కానీ ఒక్కొక్కసారి ప్రమాదాల్లో మరణించే వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. శస్త్ర అస్త్రాల వలన దేనివలనైనా కూడా మరణించి ఉంటే, అందుకని చెప్పేసి ఇలా యాక్సిడెంట్లో మరణించినటువంటి వాళ్ళు, బలవన్ మరణం అనుకోకుండా ఇలాంటి కారణాల వల్ల ఎవరైనా మరణించి ఉంటే వాళ్ళందరికీ, అలా చనిపోయిన వాళ్ళకి ఎవరెవరు అర్హులు చేయాలని ఉందో వాళ్ళ తరఫున వాళ్ళు ఈ చతుర్దశి రోజు వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి. కానీ మామూలుగా చతుర్దశి రోజు మరణించిన వాళ్ళకి పితృపక్షాల్లో చతుర్దశి రోజు చేయకూడదు, ఇంకో రోజు చేయాలి. ఓకే, మీ ప్రతి హేమంత్ కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. హేమంత్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. అలాగే మేడం. జూన్ 6, 1978. అవునండి. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, సమస్య ఏంటో వివరించండి మేడం కి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఈ 2013 సెప్టెంబర్ నుంచి బాగుండలేదండి. ఉద్యోగరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, ఒకటని కాదండి, అన్ని రకాల సమస్యలు అన్నట్టు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 2013 సెప్టెంబర్ నుంచి అంత ఇదిగా లేదండి. అది కాకుండా ఏమిటంటే ఉద్యోగంలో ఫ్రీక్వెంట్ గా స్థిరత్వం లేదండి. ఎక్కడో అక్కడ ఇక్కడో ఉద్యోగం, అక్కడో ఈ ఊళ్ళో కొన్నాడు, ఆ ఊళ్ళో కొన్నాడు, అలా ఉంటుందండి. ఎప్పుడు స్థిరపడతారు అసలు? ఒక ఊళ్ళో ఉద్యోగంలో ఎప్పుడు స్థిరపడతారు? అసలు ఉద్యోగం ఇచ్చే ఎలా ఉంది ఇక్కడ? ఈయనకి గురు మహర్దశమ్మ. గురువు 6వ ఇంటికి అధిపతి అయ్యి తనకి 9ంట ఉన్నాడు. ఆ గురు మహర్దశలో రాహు అంతర్దశ, రాహు ద్వాదశంలో ఉన్నాడు. ఇలా ద్వాదశంలో ఉండటం వలన ఏమిటంటే చికాకులు, దుస్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు చికాకులు పెడుతూ ఉంటారు. దుస్థాన అధిపతులు కూడా కొంత చికాకు పెడుతుంటారు. కాబట్టి ఈ మహర్దశ అంతా కూడా 2016 10 మార్చికంతా కూడా ఈ జూపిటర్ మహర్దశ అయిపోతుంది. అంటే గురు మహర్దశ అయిపోతుంది. గురు మహర్దశ అయిపోతుంది. శని మహర్దశ మొదలవుతుంది. శని ఈ లగ్నానికి యోగకారకుడు. ఈయన రాశి కూడా వృషభ రాశి. రాశికి యోగకారకుడే, లగ్నానికి కూడా తులా లగ్నం కాబట్టి లగ్నానికి కూడా శని యోగకారకుడే. ఆ శని ఈయనకి లాభంలో ఉన్నాడు, అందుకని భయపడక్కర్లేదు. చాలా బాగుంటుంది. అప్పటి నుంచి 2016 మార్చి 10 నుంచి బాగుంటుంది. కాకపోతే ఒక విషయం ఇక్కడ కనపడుతోంది, శని కుజుల కలయిక ఇక్కడ ఉంది. అందుకని అప్పుడు శనికి కుజుడికి కూడా జపం చేయించండి 2016లో. తర్వాత శనివారం, మంగళవారం ప్రదోష వ్రతం చేస్తూ ఉండండి. దానివల్ల కొంత ఘర్షణలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేయించండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, పెద్దల అమావాస్యని సర్వపితృ అమావాస్యని ఎందుకు అంటారంటారు? పెద్దల అమావాస్య అనడంలోనే మనకి తెలుస్తోంది. సర్వపితృ అమావాస్య అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మరణించినటువంటి అందరూ, ఎవరెవరు తండ్రి, పితృ అంటే తండ్రి, ఎవరెవరి తండ్రులంతా మరణించి ఉన్నారో వారందరికీ చేయవలసినటువంటి రోజు. అంటే మహాలయం అంటారు. మహాలయం అంటే మరణించిన అందరికీ చేసేటువంటిది. ఆ మహాలయ అమావాస్య అంటారు దాన్ని. సర్వపితృ అమావాస్య. సర్వపితృ అంటే బ్రాహ్మలని, ఈ వర్గమని, ఆ వర్గమని లేదు. అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ తండ్రులు, ఎవరి తండ్రి చనిపోయి ఉన్నాడో అన్ని వర్గాల వాళ్ళు చనిపోయినటువంటి తమ తండ్రికి చేయవలసినటువంటి రోజును సర్వపితృ అమావాస్య అంటారు. అందుకని ఇక్కడ పితృపక్షాల్లో అయినా కొంతమందికి కొన్ని వర్గాల్లో అనవైతి ఉండకపోవచ్చు.
కానీ సర్వపితృ అమావాస్య రోజు మాత్రం అన్ని వర్గాల వాళ్ళు పెద్దలకి బియ్యం ఇవ్వాలి, బ్రాహ్మడికి కాళ్ళు కడగాలి, తర్పణం వదలాలి, ఇలా అంటూ ఉంటారు. అందుకని ఈ వర్గము ఆ వర్గము అనేటువంటిది, ఈ కులము అనేటువంటిది ఏమీ లేదు. అన్ని వర్గాల వాళ్ళు చనిపోయినటువంటి తన తండ్రికి ప్రత్యేకంగా మనం పితృపక్షాల్లో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, చాలా మంది వస్తారని. తల్లి వైపు వాళ్ళు, తండ్రి వైపు వాళ్ళు, అన్న వైపు వాళ్ళు, తమ్ముడు వైపు వాళ్ళు, భార్య వైపు వాళ్ళు, తన వైపు వాళ్ళు, గురువులు, స్నేహితులు, ఇంతమంది పెట్టాలని చెప్పుకున్నాం. కానీ ఈ సర్వపితృ అమావాస్య రోజు తండ్రికి మాత్రమే.